ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే సహాయము ఎక్కడ నుండి వచ్చును అనేటువంటి అంశమును మరి ధ్యానించుకోబోతుంటున్నాం. మరి ప్రపంచంలో చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేటువంటిది తప్పనిసరిగా కావాలండి. అయితే ఇక సహాయము ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దిక్కు నుంచి వస్తుంది, లేదా ఎటువైపు నుంచి వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సహాయము కొరకు మరి కనిపెట్టేటువంటి వారు మరి ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. హల్లెలూయా. ఇక కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఒక ప్రశ్న అండి, ఈ కీర్తన ఎవరు రాసింది ఎవరికి తెలియదు. ఇది ఒక యాత్రా కీర్తనగా మరి చూస్తుంటున్నాం. అంత మాత్రమే కదా, ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ అసెంట్ అంటారు, ఒక యాత్ర కీర్తన. మరి ఇక కీర్తనకారుడు ఎటువంటి పరిస్థితులలో మరి ఈ కీర్తన రాశాడో మనకైతే తెలీదు. కానీ అయితే దేవుని వాక్యంలో ఆ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, నా కన్నులు నేను కొండల వైపు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి నా జీవితంలో ఆ యొక్క సహాయము పొందుకుంటాను. ఆ కీర్తనకారునిలో లేదా ఇక కీర్తన రాసినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలో ఒక ప్రశ్న, ప్రియమైన వాళ్ళరా. మరి చాలా సందర్భాలలో మరి చరిత్రలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయిల్ చరిత్రలో మరి ఎవరైనా సరే ఇజ్రాయిల్ దేశమునకు లేదా యెరూషలేమునకు ఎవరైనా యాత్రికులు లేదా పిల్గ్రిమ్స్ వెళ్ళినట్లయితే వాళ్ళు యెరూషలేము దేవాలయము ఎదుట నిలబడి వారి జీవితంలో సహాయం కొరకు వారి కన్నులు పైకెత్తేటువంటి వాళ్ళంట. అంటే యెరూషలేము వైపు వారు కన్నులు పైకెత్తేటువంటి వాళ్ళు. అందును బట్టి ఈ కీర్తనకారుడు ఇలా రాశారు అని మరి కొంతమంది చెప్తారండి. ఏదైనప్పటికీ కూడా ఈ కీర్తనకారుడు తన కన్నులను పైకెత్తుతున్నాడు, లేదా తన తలను పైకెత్తి తన యొక్క కన్నులను ఆకాశం వైపు ఎత్తి అంటున్నటువంటి మాట, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దేవుని వాక్యంలో చూసినట్లయితే సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి అంశముకు ముందు ఈ కీర్తనకారుడు దేవుణ్ణి ఎంత అద్భుతముగా మరి చూపిస్తున్నాడు చూద్దామా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని ఎలా చూస్తున్నారు తెలుసా, ఒక హెల్పర్గా చూస్తున్నాడండి. ఫస్ట్ థింగ్, మొదటిగా చూసినట్లయితే ఒక సహాయము చేసే వ్యక్తిగా, దేవుణ్ణి ఒక హెల్పర్గా ఆ యొక్క 2వ వచనంలో చూపిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే అదే కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, హీ దట్ కీపెత్ ఇజ్రాయెల్ షల్ నెయిదర్ స్లంబర్ నాట్ స్లీప్. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎలా చూపిస్తున్నాడు తెలుసా, ఒక కీపర్గా అండి. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మొదటిగా హెల్పర్ అని ఉంటుంది, తర్వాత కీపర్ అని ఉంటుంది. అయితే తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో చూస్తే అన్నిటికీ కాపాడువాడేనే ఉంటుందండి. అయితే ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేలోగా యెహోవాయే నాకు సహాయము చేయువాడు, హీ ఈజ్ మై హెల్పర్, ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ హిమ్ అతడు అన్నటువంటి మాట. రెండవదిగా ఆ యొక్క కునుకడు నిద్రపోడు, ఆయనే నన్ను కాపాడువాడు. ఆ మాటకి ఏమన్నారు, హీ ఈజ్ మై కీపర్ ఆర్ వాచ్మెన్. అంటే కీపర్ అంటే ఎవరండి, రాత్రంతా మేల్కొని మనల్ని కాపాడేటువంటి వాడు. మూడవదిగా చూసినట్లయితే అదే కీర్తన 121వ కీర్తన 7వ వచనంలో ఏమనుందంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, హీ ప్రిజర్వ్స్ యూ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్, హీ ప్రిజర్వ్స్ యూ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్. అంటే ప్రిజర్వర్గా మరి కీర్తనకారుడు చూస్తున్నాడండి దేవుణ్ణి. మొదటిగా చూసినట్లయితే హెల్పర్గా, రెండవదిగా చూసినట్లయితే కీపర్గా, మూడవదిగా చూసినట్లయితే ఆ యొక్క ప్రిజర్వర్గా ఆ యొక్క కీర్తనకారుడు దేవుని మనకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఇక కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన అండి. సరే చూసామా, సహాయము ఇంతకు ఎక్కడి నుంచి మనకు వస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఒకవేళ కీర్తనకారునిలాగా నీవు కూడా ఒక ప్రశ్న, అయ్యో నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట ఎక్కడి నుంచి వస్తుందంట, సహాయము మరి యొక్క దిక్కు నుండి వచ్చును.
ద హెల్ప్స్ కమ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ ఆర్ అనదర్ డైరెక్షన్. మరి ఒక దిశ నుంచి, మరి ఒక దిక్కు నుంచి ఈ సహాయం వస్తుంది. ఎవరి మాట అంటున్నాడు? మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఆ యొక్క రాణి అనేటువంటి ఎస్తేరుని చూసి అంటున్నటువంటి మాట. ఆ యొక్క 13-12 వచనంలో మీరు చూసినట్లయితే మొర్దెకై అనడం ప్రారంభిస్తాడు, రాణివైనంత మాత్రాన నువ్వు ఒకవేళ అంతఃపురంలో రాజనగరిలో నువ్వు సంతోషంగా ఒకవేళ సౌకర్యంగా ఉన్నావని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో కదా. ఒకవేళ నీవు మాకు సహాయం చేయకపోయినా, దేవుని వాక్యంలో చూసినట్లయితే మొర్దెకై అంటున్నటువంటి మాట, సహాయము మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఎందుకు ఇక మొర్దెకై మాట అన్నాడండి? యూదులు అనబడినటువంటి వాళ్ళు ఒక భయంకరమైన సమస్యలోనికి వెళ్తారండి. రాజు ఆజ్ఞ ఇచ్చేస్తాడు, ఒకే దినమున ఆ యొక్క ఇశ్రాయేలీయులు లేదా యూదులు అనబడినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ఒకే సమయంలో ఒకే రోజు వాళ్ళు చంపబడాలి. భయంకరమైన సమస్య. ఎందుకు భయంకరమైన సమస్య అంటున్నానంటే, రాజు అప్పటికే ఆజ్ఞ ఇచ్చేస్తాడండి. రాజు అప్పటికే ఆజ్ఞ ఇచ్చేస్తాడు. రాణి అయినటువంటి ఎస్తేరు యొక్క సహాయము ఆ యొక్క మొర్దెకై కోరుతారు, కానీ రాణి కూడా సహాయం చేయలేని స్థితిలో ఉంది. బైబిల్లో చూసినట్లయితే ఎందుకు ఇదంతా జరిగిందంటే, దేవుని వాక్యంలో చూసినట్లయితే హామాను అనేటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఎవరి వ్యక్తి అంటే అధికారులకు అధికారిగా ఉంటున్నాడు. అయితే ఇక రాజనగరిలో లేదా రాజు దగ్గరికి వచ్చేటువంటి సమయంలో, బయటికి వెళ్ళేటువంటి సమయంలో మొర్దెకై ఆ రాజు గుమ్మం దగ్గర ఉంటాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హామాను వచ్చిన ప్రతిసారి వంగి నమస్కారం చేసేవాడు. అయితే ఈ మొర్దెకై మాత్రం చేయలేదు. కారణం ఏంటిదంటే, నేను యూదుడను, నేను చెయ్యను. దేవుని బిడ్డగా అండి, అంటే దేవుని కొరకు నిలబడేటువంటి వాళ్ళు మరి చాలా కొంతమంది మాత్రం ఉంటారు. అయితే మొర్దెకై ఆ విధంగా చేయనందువలన ఈ హామాను ఏం చేస్తాడంటే, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ 128 స్థానములలో మరి అనేక మంది జనములు ఉన్నారు. అయితే ఒక్క జనము మాత్రము రాజు ఆజ్ఞలను పాటించడం లేదు అని లేని వార్తను సృష్టిస్తాడండి. ఎవరి? హామాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ వెండి నీకు ఇయ్యబడినది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ప్రియమైన వాళ్ళరా, హామాను వెళ్ళి రాజు దగ్గర లేని వార్తలు సృష్టించి ఈ యూదులందరినీ చంపేటట్లుగా ఒక చట్టము బయటికి తీసుకొస్తాడండి. ఆ చట్టము కూడా బయటికి తీసుకురావడానికి ఆ యొక్క హామాను ఏమంటాడో తెలుసా? రాజు యొక్క ఖజారములో నుంచి, ఆ యొక్క ట్రెజర్లో నుంచి ఆ యొక్క 20,000 మనుగుల ఆ యొక్క వెండి కావాలి. దేని కొరకు? చట్టము విడుదల చేయడానికి అండి. ఆ యొక్క సిల్వర్, దేవుని వాక్యంలో రాయబడింది. ఆ రాజు హామాను చూసి అంటున్నటువంటి మాట, ఆ వెండి నీకు ఇయ్యబడింది. మొదటి విషయం అండి, సిల్వర్ ఈస్ గివెన్ అన్ టు యూ. రెండవదిగా చూసినట్లయితే నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేసేయి అంటే రాజు పవర్ ఇచ్చేస్తాడు హామానుకు. మూడవదిగా చూసినట్లయితే అది ఆ జనులకు చేయునట్లుగా, అంటే యూదులందరూ కూడా హామాను యొక్క వశము చేయబడ్డారు. హ్యాండెడ్ ఓవర్ టు హామాన్. ఇక హామానుకు హ్యాండ్ ఓవర్ అయిపోయారండి. అంటే రాజు యొక్క ఆజ్ఞ చట్టము చేయబడింది. ఇంకా ఎవరు మారుస్తారు? రాణి ఏం చేయలేకపోతుంది. ఇంకా వారికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ ఇటువంటి ప్రశ్న ఉందేమో, అయ్యో నా జీవితంలో అన్ని ద్వారములు మూయబడి ఉన్నాయి, ఇప్పటికే ఆ యొక్క చట్టము రిలీజ్ అయిపోయింది, లేదా ఇప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది, లేదా ఇప్పటికే అంతా అయిపోయింది, ఇంకా నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నా నిమిత్తము ఉపవాసము 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎస్తేరు చూసి అంటున్నటువంటి మాట, యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కనిపించిన యూదులందరికీ మీరు చెప్పండి. ఆ 3వ వచనంలో ఉంటుందండి, యూదులు ఎక్కడ ఉన్నారో అందరికీ చెప్పండి, నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయమని చెప్పండి. కారణం ఏంటిదో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, రాణి కూడా రాజు యొక్క అనుమతి లేనిది రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ యొక్క రాణి కూడా అప్పటికే 30 దినములైందంట ఆ యొక్క ఎస్తేరు రాజుని చూడక. ఎవరైనా వెళ్ళినట్లయితే అనుమతి లేకుండా చంపివేయబడతారండి. ఇప్పుడు ఎస్తేరు ప్రార్థన సహాయం కోరుతుంది. అందుకే ఇక 7వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క ప్రార్థన, యూదులు చేసే ఉపవాస ప్రార్థన ఎస్తేరుకు ధైర్యం ఇవ్వడం ప్రారంభించిందండి. ఎవరు కూడా రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఆ యొక్క రాజు యొక్క కటాక్షము పొందుకునేది ఆ యొక్క ఎస్తేరు రాజు దగ్గరికి రావడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే 7వ అధ్యాయం 4వ వచనంలో రాణి అంటుంది ఆ యొక్క రాజుని చూసి, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము.
ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి. రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేని వ్యక్తి. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క మొర్దెకై రాణికి చెప్తాడు, ఆ యొక్క ఎస్తేరు రాణి అవ్వకముందు నీ జనమును గురించి కానీ, నీ గోత్రమును గురించి కానీ, నీ గురించి ఏమీ కూడా చెప్పకూడదు. అంటే ఒక భయం అండి అందరికీ. అయితే ఇప్పుడు చూసినట్లయితే నేనును నా జనమును మేము అమ్మబడిన వారము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యము ప్రేమైన వాళ్ళరా? ప్రార్థన పరిస్థితులను మార్చివేయడం ప్రారంభిస్తుందండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది కదా, కాగా హామాను మొర్దెకైకి తాను సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. ప్రియమైన వాళ్ళరా, ఏ రాణి అయినటువంటి ఎస్తేరు ఒక రాణిగా ఉండి తను కూడా సహాయము కొడుతుంది, ప్రార్థన సహాయము, నా నిమిత్తము ప్రార్థన చేయండి అంటే. ఒక రాణి కూడా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండి, అయితే ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఏ హామాను అయితే యూదులను చంపాలనుకున్నాడో, మొర్దెకైని చంపాలనుకున్నాడో, అదే హామానును తానే సిద్ధము చేసిన ఉరికొయ్య మీద ఆ హామానును ఉరి తీసిరి. ప్రార్థన పరిస్థితులను మార్చివేయడం ప్రారంభిస్తుందండి. ప్రేయర్ చేంజెస్ యువర్ సిచ్యువేషన్. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది కదా, యెహోవాయే నాకు సహాయము కలగచేయవాడు. హల్లెలూయా. మొర్దెకై అన్నాడు, సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, ఇంక నా జీవితంలో ఏం మిగిలింది? అంతా అయిపోయింది, ఇక నేను ముందుకు సాగలేను, అన్ని కూడా ద్వారములు మూయబడ్డాయి, ఇక నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఈ సందేశం ఏంటిదో తెలుసా? యెహోవా వలననే నీకు సహాయము కలుగును. ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు బలపరచబడును గాక, మీ జీవితంలో సహాయము పొందుకున్నట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రి, మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశమును బట్టి నీకు స్తోత్రము ప్రభువా. తండ్రి, సహాయము మరి యొక్క దిక్కు నుంచి మాకు వస్తుంది. ఆ సహాయము తండ్రి యెహోవా వలననే అని మీరు మాకు తెలియజేసి ఉంటేనే నీకు స్తోత్రం నాయనా. 121వ కీర్తన 2వ వచనం ప్రకారము ప్రభువా, అయా మీరు మా జీవితంలో తండ్రి మరి హెల్పర్గా ఉంటున్నావు ప్రభువా. 121వ కీర్తన 4వ వచనం ప్రకారమునైనా అయ్యా మా జీవితంలో నీవు నాయన కునుకక నిద్రపోక తండ్రి ఒక కీపర్ వలె నీవు ఉంటున్నావు ప్రభా. 121వ కీర్తన తండ్రి 7వ వచనము ప్రకారము ప్రభా, మా జీవితంలో నాయన తండ్రి నీవు ఒక కాపాడే వ్యక్తిగా, ప్రిజర్వర్గా ఉంటున్నందుకు నీకు స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలకు నాయన ఎవరెవరికి ఏ సహాయము కావాలనో ప్రభువా, ఆ సహాయము మరి యొక్క దిక్కు నుండి వచ్చునుగాక. మా పరిచర్యలో, నా జీవితంలో ప్రభా అనేక మార్లు ప్రభా సహాయం మరి యొక్క దిక్కు నుంచి వచ్చింది ప్రభా. తండ్రి, మా మీద ఏ కృప అయితే ఉందో అదే కృప నీ ప్రియ బిడ్డల మీదకి వచ్చినుగాక. లెట్ దట్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ అనదర్ ప్లేస్. మరి యొక్క దిశ నుండి, దిక్కు నుండి సహాయము వచ్చునుగాక. తండ్రి, ఒకవేళ వారికి వ్యతిరేకంగా పరిస్థితులు, గొప్ప గొప్పగా పిలువబడుతున్న వాళ్ళు, తండ్రి పెద్దవాళ్ళు అనబడినటువంటి వాళ్ళు, తండ్రి వారి శక్తికి మించిన వాళ్ళు పరిస్థితులు ఉన్నాయేమో తండ్రి, వారి జీవితంలో ప్రభువా తండ్రి వారు కన్నులు పైకెత్తి సహాయం కొరకు కనిపెడుతుండగా నా యేసయ్యా తండ్రి వారి జీవితంలో తండ్రి నీవే హెల్పర్గా ఉండు నాయనా. నీవే కాపాడే వ్యక్తిగా, కీపర్గా ఉండు ప్రభువా. నీవే తండ్రి ప్రిజర్వర్గా ఉండు ప్రభువా. సహాయము నీ హస్తముల నుంచి వారికి దయచేయండి. లెట్ దట్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ మై లార్డ్. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజంతా వారి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, మీకు సహాయము మరి యొక్క దిక్కు నుంచి రాబోతుంది. ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారు కనుక ఈ సందేశమును అనేక మందికి మీరు షేర్ చేయండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.